హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మనం మాట్లాడుకుంటున్నాం మంచి మేనేజర్ ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. సో ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎవరి దగ్గర ఎక్కువగా పని చేయడానికి ఆలోచిస్తారు, ఇష్టపడతారు. సో మనం ఈరోజు మాట్లాడుకునే పాయింట్ ఫేవరెటిజం. సో ఒక మేనేజరు, మంచి మేనేజరు, సో మోటివేషన్ చేసే మేనేజరు, వర్క్ నేర్పించే మేనేజర్కి ఫేవరెటిజం అనే ఎంప్లాయీస్ ఉండాలా వద్దా? సో మీరే ఆలోచించండి. మీ మాట వినే వ్యక్తి మీకు కావాలా వద్దా? అదేవిధంగా మేనేజర్కి అతని మాట తూచా తప్పకుండా పనిచేసేవాడు కానే కావాలి. అతని మాటకి వాల్యూ ఇచ్చి కష్టపడి ఆ కష్టాన్ని మళ్ళీ మేనేజర్ వరకు తీసుకొచ్చి మేనేజర్ హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకొని గ్రో అవ్వగలిగే మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కడు గ్రో అవుతాడు, సక్సెస్ అవుతాడు. ఎందుకు ఏమి అంటే ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు ఫ్రెండ్స్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు? ప్రతిరోజు వాళ్ళతో కలిసి తిరగడానికి కాదు, ప్రతిరోజు వాళ్ళతో కలిసి బారుకు వెళ్ళడానికి కాదు, తాగడానికి కాదు, ఇంకేదో చేయడానికి కాదు. ఎప్పుడైనా మనము అప్సెట్లో ఉంటే, ఎప్పుడైనా మనము లోన్లీగా ఫీల్ అవుతుంటే, మన ఫ్యామిలీతో డిస్కస్ చేయలేని పరిస్థితులు ఏవైనా వచ్చుంటే, అప్పుడు ఫ్రెండ్స్ అనే అతనికి ఓపెన్గా మనము చెప్పుకొని అతని ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫ్రెండ్ అనే అతను పర్లేదురా, ఈరోజు పరిస్థితి సరిలేదు, రేపు బాగవుతుంది, ఫీల్ అవ్వకు, అతని నుంచి ఏదైనా మాట సాయం, పాజిటివ్గా చెప్పే విధానం, మోటివేషన్ చేసే విధానం అవసరపడుతుంది. కాబట్టి మనం ఫ్రెండ్షిప్ అనే దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా వర్క్ లైఫ్లో మనము ఎప్పుడు కొలీగ్స్, మేనేజర్ అయితే అతని కౌంటర్ పార్ట్, మేనేజర్ ఎప్పుడు కాంపిటీటరే, ఫ్రెండ్స్ కాలేరు. సో అతనికి మేనేజర్కి అతని వర్క్ ప్లేసులో అతను చెప్పే మాట ప్రతి ఒక్కరూ వినరు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కొందరు వింటారు, కొందరు అస్సలు పట్టించుకోరు. సో ఇలాంటి టైంలో ఒక 10 మంది వర్క్ చేసే ప్లేసులో మేనేజర్కి 2 లేక 3 ఫేవరెట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉండాలి. ఆ ఫేవరెట్ ఎంప్లాయీస్ ఎలా ఉండాలంటే టఫ్ పర్ఫార్మర్ అయి ఉండాలి, హార్డ్ వర్క్లో 100% ఉండాలి, టైం టు టైం అండ్ సిన్సియారిటీలో 100% ఉండాలి. ఇలాంటి వర్క్ని చేస్తూ మేనేజర్ మాటని తూచా తప్పకుండా ఫాలో అవుతూ సక్సెస్ అయ్యే ఎంప్లాయీస్ని ఒక మేనేజర్ ఫేవరెట్గా పెట్టుకోవచ్చు. కానీ చేయకూడని పని ఏమి అంటే ఓన్లీ మాటలు చెప్పుకుంటూ పనులు చేయకుండా ఏదో ఒక విధంగా లాభం పొందాలని ఉన్నది లేనిది పక్కవాడి గురించి ఎగదోసే ఎంప్లాయీస్ని ఫేవరెట్ ఎంప్లాయీస్గా పెట్టుకోకూడదు. ఇలాంటి వల్ల ఆ మేనేజర్ రిస్క్లో పడతాడు. వర్క్ చేసే ఎంప్లాయీస్ ఇది గమనించి వర్క్ చేయడం మానేస్తాడు. ఇతని మాటలు నమ్మి ఇతని దగ్గర ఏదో మ్యాటర్ ఉందని ఇతనికి ప్రమోషన్ ఇస్తే
వీని కింద ఉన్న ఎంప్లాయీస్ వర్క్ చేయరు. ఎందుకంటే అతను మాటలే చెప్పి పైకి వచ్చాడు కానీ వర్క్ చేసి పైకి రాలేదు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా ఆలోచించి మంచి మేనేజర్ అనే అతను ఎంప్లాయీస్తో చనువుగా పనులు చేపించుకోవాలి. ఇంకొక బెస్ట్ క్వాలిటీస్ ఫర్ ది గుడ్ మేనేజర్ ఈజ్ లీడ్ బై ది ఎగ్జాంపుల్. ఎలాగంటే అందరికంటే ముందు టైంకు ఉంటాడు. బీయింగ్ ఏ మేనేజర్ అయినా ఎంప్లాయీస్ కంటే ముందు ఆఫీసుకు రావడం, కస్టమర్స్ దగ్గర ముందు మాట్లాడడం. సో లీడ్ క్లోజ్ చేయడానికి ఎంప్లాయీస్ ఎవరైనా మేనేజర్ని తీసుకెళ్తే ఈ మేనేజర్ మాట్లాడి క్లోజ్ చేయించే విధంగా లీడ్ బై ఎగ్జాంపుల్స్. మళ్ళీ లేటుగా ఆఫీసు వదలడం, అందరినీ నవ్వుతూ మాట్లాడించడం, నవ్వుతూ టార్గెట్ని నెంబర్స్ని పుష్ చేయడం. లీడ్ బై ఎగ్జాంపుల్. ప్రతి ఒక్క విషయంలోన అరవడం కాదు, అతన్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా అడగాలి, ఏమి నేర్పించాలి. సో ఎవ్రీథింగ్ హీ విల్ లీడ్ బై ఎగ్జాంపుల్ గైస్. ఇది గుడ్ మేనేజర్ క్వాలిటీస్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్.